వీడియోలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ కామాక్షి మాతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఎంబీఎం టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్సుమాంజలి. కర్కాటక రాశి వారికి 2024 ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా గ్రహస్థితి. గ్రహాల స్థితిని పరిశీలించినట్లయితే పక్షం ప్రారంభంలో మేషంలో గురువు, కన్యలో కేతువు, ధనస్సులో శుక్రుడు, బుధుడు, కుజుడు, మకరంలో రవి, కుంభంలో శని భగవానుడు మరియు మీనంలో రాహువుల సంచారం ఉంది. పక్షం పూర్తయ్యే సమయానికి మేషంలో గురుడు, కన్యలో కేతువు, ధనస్సులో శుక్రుడు, మకరంలో రవి, బుధుడు, కుజుడు, కుంభంలో శని భగవానుడు మరియు మీనంలో రాహువుల సంచారం ఉంది. చంద్రుడు సింహరాశి నుంచి మకర రాశి వరకు ప్రయాణిస్తాడు. బుధుడు, కుజులు ధనస్సు నుండి మకరంలోనికి ప్రయాణిస్తారు. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కర్కాటక రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం. కర్కాటక రాశి వారికి ఈ పక్షంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ నెల 5వ తారీఖున కుజుడు రాశి మార్పు జరగడం వలన ఈ నెల 5 వరకు మీరు తలపెట్టిన పనులన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. మీరు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. మీకు ఉండే అంతర్గత శత్రువులను కనిపెడతారు. ఆధ్యాత్మికంగా ముందుకు సాగుతారు. స్త్రీల వలన నిందలు పడే అవకాశం ఉంది కావున జాగ్రత్తగా ఉండాలి. గృహ నిర్మాణ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కోర్టు సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు విఫలమవుతాయి. కానీ పెద్దల వైపు నుండి ఆస్తులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు విఫలమవుతాయి. రాజకీయ నాయకులకు బాగుంది. ఉద్యోగులకు మంచి జరిగే అవకాశం కనిపిస్తుంది. ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వారికి బిజినెస్ బాగా జరుగుతుంది. చిన్న వ్యాపారస్తులకు బాగానే ఉంది. భాగస్వామి వ్యాపారస్తులు అనుకూలంగా ఉంటుంది. మంచి లాభాలను పొందుతారు. బిల్డర్స్కు పర్వాలేదు. కళారంగం వారికి మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలు పెద్దల సలహాల అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళికలను చేసుకోవాలి. ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాలి. సమయానుకూలంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. ఈ రాశి వారికి కలిసి వచ్చే రోజులు 6, 9, 15 మరి 2, 4, 11 వద్ద కొంచెం ఆచితూచి వ్యవహరించడం వలన మంచి జరుగుతుంది. ఈ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాలు కలగాలనుకుంటే సూర్య నమస్కారాలు చేసుకోవడం మంచిది. శుభం.